వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ నవీన్. చాలా మంది వెయిట్ గెయిన్ అయిన వాళ్ళు వెయిట్ లాస్ అవ్వడం కోసం ఎన్నో డైట్ ప్లాన్స్ చేస్తూ ఉంటారు. ఈ మధ్య సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నది డాక్టర్ చేతన్ రాజ్ డైట్ ప్లాన్. అసలు ఈ చేతన్ రాజ్ గారి డైట్ ప్లాన్ ఏంటంటే, మీరు ఏది కావాలో అన్ని తినండి, కానీ మీరు వెయిట్ తగ్గొచ్చు అంటున్నారు. ఇది ఏ విధంగా సాధ్యం? అంటే హోమియోపతి మెడిసిన్స్తో సాధ్యమా, లేదు అని అంటే డైట్ కంట్రోల్ చేసుకోవడం వల్ల సాధ్యపడుతుంది అనేది సార్ని అడిగి తెలుసుకుందాం. సెలబ్రిటీ హోమియోపతి ఎక్స్పర్ట్ డాక్టర్ చేతన్ రాజ్ గారిని. హాయ్ సార్, నమస్తే అండి. నమస్తే సార్. సార్ ఏంటి సార్, సోషల్ మీడియాలో మొత్తం ఒక హల్చల్ చేస్తూ ఉంది మీ డైట్ ప్లాన్. అంటే ఏది పడితే అది తినండి అంటున్నారు. మరి మేము వెయిట్ గెయిన్ అవుతాం కదా అట్లా తింటే అని చెప్పేసి కూడా అడుగుతూ ఉన్నారు. ఇప్పుడు మీరు హోమియోపతి మెడిసిన్స్తో తగ్గిస్తారా, లేదంటే డైట్ ప్లాన్తో తగ్గిస్తారండి? మనం లాజిక్గా మాట్లాడదాం. ఓకే. ఇప్పుడు జీవితాలు ఎట్లా అయిపోయినాయి అంటే, ఒక పేషెంట్ వచ్చిర్రు మన దగ్గర. ఓకే. మనకు అంటున్నారు, నేను ఎంత కేర్ తీసుకుంటా అంటే అంత కేర్ తీసుకుంటా, నేను వాడే బ్రష్ కూడా ఆటోమేటిక్ అంట. అంటే ఏంది, జస్ట్ నోట్లో పెట్టుకోవాలి, పెద్దగా పని ఉండదు, అదే తోముతుంది పళ్ళు. అంటే వైబ్రేషన్ వస్తుంది, ఏదో ఉంది పై దాంట్లో, లొల్లి దాని ఓకే సరే. కానీ ఏంది అంటే అలసట అనేది ఎట్లా పెరిగిపోయింది చూడండి. ఇట్లా చెయ్యడానికి కూడా ఓపిక లేదు. అదే కదా. ఇప్పుడు మనం ఏమైనా వర్క్ చేస్తే అంటే చెయ్యి ఊపడం కూడా ఒక వర్కే. అప్పుడు ఏమైతుంది, ఎనర్జీ స్పెండ్ అవుతుంది. ఓకే. మనకు బరువు పుటప్ అవుతుంది అంటే ఏమైతుంది, ఐదర్ మనం ఎనర్జీ స్పెండ్ ఖర్చు చెయ్యట్లేదు, లేదు అంటే ఎనర్జీ స్టోర్ చేసుకుంటున్నాం. ఇప్పుడు ఎనర్జీ స్టోర్ ఎట్లా చేస్తాం, మనకి ఎనర్జీ ఎడికెళ్ళి వస్తుంది, మ్యాక్రో న్యూట్రియంట్స్లకి వెళ్ళి వస్తుంది. ఓకే. ప్రోటీన్స్, కార్బోహైడ్రేట్స్, ఫ్యాట్స్, ఇవి మ్యాక్రో న్యూట్రియంట్స్. ఫస్ట్ మనకు వచ్చేది ఎనర్జీ కార్బోహైడ్రేట్లకు వెళ్ళి వస్తుంది, లేదు అంటే ఫ్యాట్లకు వెళ్ళి వస్తుంది. అయితే ఏమవుతుంది, ఇప్పుడు మనం ఎనర్జీ స్టోర్ అయినా చేస్తున్నాం, ఎనర్జీ స్పెండ్ అయినా చేస్తలేము. ఈ రెండు కారణాల వల్ల అవుతుంది. అయితే దాని అర్థం ఏంది, ఇప్పుడు మీరు ఏదైతే తింటున్నారో దాన్ని మీరు ఖర్చు చేయకపోతే అది స్టోర్ అయిపోతుంది బాడీ. లేదు అంటే మీకు ఎంత అవసరం దానికన్నా ఎక్కువ ఎనర్జీ మీరు స్టోర్ చేస్తున్నారు. ఆ ఎక్కువ ఎనర్జీ ఎప్పుడు స్టోర్ అవుతుంది, ఎప్పుడైతే మీరు ఎంత అవసరం రోజుకి దానికన్నా ఎక్కువ తింటారు. అంతే కదా అర్థం, అంతే అర్థం, ఇంకేం లేదు దాంట్లో. అయితే ఏందంటే, ఇప్పుడు మీరు ఆలోచించండి, మీకేమైనా అండర్లయింగ్ రోగాలు ఉన్నాయా? ఓకే. బీపీ ఉందా, షుగర్ ఉందా, థైరాయిడ్ ఉందా, కిడ్నీ ప్రాబ్లం ఉందా, లివర్ ప్రాబ్లం ఉందా, నిద్రలేని సమస్య ఉందా, మోకాళ్ళ నొప్పి ఉందా, మోషన్ ప్రాబ్లం ఉందా, ఎటువంటి అయినా ప్రాబ్లం ఉంటే దానివల్ల కూడా బరువు పెరగచ్చు. కానీ మీకు ఎటువంటి ప్రాబ్లం లేదు, దాని అర్థమైంది, మీకు ఎంత ఎనర్జీ కావాలి మీరు దానికన్నా ఎక్కువ తీసుకుంటున్నారు, అది స్టోర్ అవుతుంది మీ బాడీలో. అవునా కాదా? అయితే సింపుల్ డైట్ ప్లాన్ చెప్తాను. ఇప్పుడు ఇంతకుముందు రోగాలు చెప్పిన ఏ రోగం వల్ల కూడా మీకు వెయిట్ తగ్గట్లేదంటే మీరు హోమియోపతి మందులు వాడండి, మీకు తగ్గుతుంది. దాంతోపాటు మనం చెప్పేది కూడా పాటించాలి. అవునా కాదా? అయితే ఏంటంటే, ఇప్పుడు ఈ ప్లేట్ ఉంది, ఈ ప్లేట్లో మీరు మార్నింగ్ ఏం చేస్తారు, 4 ఇడ్లీలు తింటారు. మధ్యాహ్నం ఏం చేస్తారు, ఒక ఇంత బౌల్, ఫుల్ బౌల్, పెద్ద పెద్ద బౌల్ ఉంటాయి కదా, ఆ బౌల్ రైస్ తింటారు. మళ్ళా నైట్ ఇంట్లోనే పెద్ద బౌల్ రైస్ తింటారు. ఇప్పుడు మనం ఏం చేయాలంటే, మనం బరువు తగ్గాలి. మన బరువు ఎంత ఉంది, ఒక పేషెంట్ ఎగ్జాంపుల్ చెప్తాను, 110 kgs ఉండే. ఈ పేషెంట్ కి థైరాయిడ్ వ్యాధి కూడా ఉండే, కానీ ఇప్పుడు థైరాయిడ్ వ్యాధి లేదని అనుకుందాం మనం. ఏం చేస్తాం మనం, ఇక్కడ 4 ఇడ్లీల బదులు డివైడెడ్ బై 2. ఇక్కడ మధ్యాహ్నం రాత్రి ఎంత రైస్ తింటున్నాం, 2 పెద్ద బౌల్లు, ఒకటి కట్ చేస్తాం, ఇక్కడ సగం ఇక్కడ సగం. అంటే ఎంత తినాలి అనిపిస్తే దానికన్నా సగం, దానికన్నా సగమే తినాలి. మార్నింగ్ ఇడ్లీ తినాలనిపిస్తుందా, 4 ఇడ్లీలు తినాలనిపిస్తుంది, సగం తినండి. మధ్యాహ్నం ఇంత బౌల్ రైస్ తినాలనిపిస్తుందా, సగమే తినండి, హాఫ్ బౌల్. నైట్ 4 చపాతీలు తినాలనిపిస్తుందా, 2 చపాతీలు. రైస్ తింటే మామూలు బరువు పెరుగుతారు అని అంటుంటారు కదా, కార్బోహైడ్రేట్స్ ఎక్కువ తీసుకుంటే. అంటే అట్లా అంటే ఇప్పుడు వరకు భారతదేశంలో ఉన్న ప్రతి మనిషి లడ్డు ఉండాలి.
అవునా కదా? అయితే ఏమైతుంది, రైస్ మనం తింటాం కానీ లిమిట్లో తింటాం. ఇప్పుడు ఏంది, ఫుల్ డే ఎంత తినాలనిపిస్తే దానికి సగం తింటున్నామా లేదా? సగం తింటే సగం ఎనర్జీ అక్కడే పోయింది, క్యాలరీలో ఎనర్జీలో ఏదో సగం ఎనర్జీ అక్కడే పోయింది. ఇప్పుడు సగం ఎనర్జీనే పోతుంది. ఇప్పుడు ఇది కూడా యూటిలైజ్ అవుతుంది, మన బాడీలో ఉన్న ఫ్యాట్ కూడా యూటిలైజ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది ఎనర్జీ కోసం. హాఫ్ మీల్ డైట్ అంటారు. ఇప్పుడు ఆ పేషెంట్ కి కూడా చెప్పినాం, 2 ఏళ్ళు హోమియోపతి మెడిసిన్ కూడా వాడి. ఎందుకు? థైరాయిడ్ అది కూడా తగ్గాలి, మెటబాలిజం సరిగా అవ్వాలి, క్రేవింగ్స్ మీద కంట్రోల్ ఉండాలి. ఇవన్నీ చేసి మళ్ళీ ఆ పేషెంట్ కి మనం 2 years లో అంత వెయిట్ నుంచి 84 kgs కి తీసుకొని వచ్చినాం. నెలకు 1 కిలోనే టార్గెట్ పెట్టుకోండి మీరు. నెలకు 1 కిలో. అబ్బా, నెలకి 1 కిలో తగ్గుతామా అనేసి అనిపిస్తుంది మీకు. ఇప్పుడు అందరూ ఏమంటారు, అరే ఫ్యాట్ లాస్ అవ్వాలి, ఇంచ్ లాస్ అవ్వాలి. నాకు ఇప్పుడు నేను 42 సైజ్ ప్యాంట్లు వేసుకుంటున్నా, నాకు 2 నెలల్లో నా పెళ్లి ఉంది, 34 సైజ్ ప్యాంట్ వేసుకోవాలి అనేసి వస్తారు. ఎట్లా కుదురుతుంది? అది అన్యాచురల్. దానివల్ల సైడ్ ఎఫెక్ట్లు ఉంటాయి. ఈ పేషెంట్ కి థైరాయిడ్ అది కూడా తగ్గింది, ఇట్లా వెయిట్ లాస్ కూడా అయినరు. అయితే ఇంకోటి మీరు గమనించండి, ఇప్పుడు నేను నెలకు కిలో అని చెప్తున్నా, ఏమనిపిస్తుంది, నెలకు 1 కిలో అని అనిపిస్తుంది కదా. అదే 2 ఏండ్లో 2 years లో 24 కిలోలు. ఇప్పుడు ఎట్లా అనిపిస్తుంది మీకు? చాలా ఎక్కువ. ఏది కావాలంటే అది తింటున్నారు. అట్లా అన్ని తింటూనే హ్యాపీగా హెల్దీగా ఇది అయిపోయింది. ఓకే, నైట్ ఎంత లోపు తినాలి సార్ కరెక్ట్ గా వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళు? ఇప్పుడు మీరు 10కి పడుకుంటారు అనుకోండి, మీరు 7-7:30 వరకు తినేసేయండి. అంటే 2-3 గంటలు ముందు తినేసేయండి. ఇది మొత్తానికి మనకి ఏం కావాలో అవన్నీ తింటూనే హ్యాపీగా హెల్దీగా వెయిట్ లాస్ అవ్వచ్చు అని చెప్పేసి డాక్టర్ చేతన్ రాజు గారు చెప్తున్నారు. ఇది కేవలం ఒక డైట్తో మాత్రమే కాదు, హోమియోపతి మెడిసిన్స్ వాడుతూ వాళ్ళకున్న అండర్లైన్ డిసీజెస్ ఏవైతే ఉంటాయో బీపీ, థైరాయిడ్, షుగర్ లాంటివి కూడా తగ్గించుకోవచ్చు, అది కూడా హెల్దీగా అని చెప్పేసి చెప్తున్నారు. దీనికి సంబంధించి ఫర్దర్ ఇన్ఫర్మేషన్ ఇంకా ఏదైనా కావాలంటే సార్ కాంటాక్ట్ నెంబర్ ప్రొవైడ్ చేస్తున్నాం, మీరు నేరుగా సార్తో మాట్లాడచ్చు. థ్యాంక్ యూ సార్.